హలో! హాయ్ అండి. ఈరోజు వంకాయ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. చా రెసిపీస్ వీడియోస్ వచ్చి చాలా రోజులైంది పెట్టడానికి. ఇప్పుడు నేనైతే వంకాయ దమ్ బిర్యానీ చేయడానికి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ప్రాసెస్ చూద్దాం రండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి చిన్న కొబ్బరి, ఎండు కొబ్బరైనా యూజ్ చేయొచ్చు, పచ్చి కొబ్బరైనా యూజ్ చేయొచ్చు. ఒక హాఫ్ చెక్క అయితే వేసుకున్నాను నేను, చిన్న కొబ్బరి అనమాట అది. ఇక్కడ వచ్చి ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, ఎందుకంటే అవి కారం ఉంటే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. అండ్ ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 లవంగాలు, కొన్ని మిరియాలు, ఇంకా ఒక 2 టమాటాలు కూడా. గ్రేవీ చాలా బాగుంటుందని చెప్పేసి, అంటే గ్రేవీ ఎక్కువ వస్తుందని చెప్పేసి వేస్తున్నా. అయితే అందులో కారం వేయడం మర్చిపోయాను. ఒక హాఫ్ టీ స్పూన్ కారం అయితే వేసుకోండి. మీ దగ్గర కారం ఎలా ఉంటుందంటే, స్పైసీ ఉంటే తక్కువ వేసుకోండి, స్పైసీ తక్కువ ఉంటే కనుక ఒక 1 టీ స్పూన్ వేసుకోండి. నా దగ్గర కారం చాలా కారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం గుత్తిగా కోసుకున్న వంకాయలు తీసుకుని అందులో స్టఫ్ అనేది పెట్టేసుకోవాలి. మా పిల్లలు వంకాయలు తినరని చెప్పేసి నేను ఆలుగడ్డలు అయితే వేసాను 2. మీరు ఆప్షనల్, ఆలుగడ్డలు వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోవచ్చు. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే ప్రతిదీ షూట్ చేస్తుంటే లాంగ్ వీడియో అయిపోతుంది. ఇక అవన్నీ అయిపోయినాక కొంచెం ఆయిల్ వేసుకుని అవి ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఆ తర్వాత ఇందులోకి కప్పు పెరుగు తీసుకున్నా. ఇక గిన్నె చిన్నదని చెప్పేసి నేను మిక్సీ జార్లోనే కలిపేస్తున్నా. ఆ మిగిలిన గ్రేవీలో ఒక కప్పు పెరుగు తీసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులోనే ఆల్రెడీ మిక్సీలోనే మనము సాల్ట్ కూడా తగినంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక స్టఫ్ అంతా పెట్టేసిన మిగిలిన పేస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక కప్పు పెరుగు వేసుకోవాలన్నమాట. మెయిన్ పెరుగు ఇంపార్టెంట్, ఎందుకంటే గ్రేవీ కోసము. నేను అందుకే గ్రేవీ కోసమని టమాటాలు కూడా యాడ్ చేశాను. మీరు టమాటాలు కూడా ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే వేసుకోక్కర్లేదు. ఇందులోకి రైతా కాంబినేషన్లో అయితే బాగుంటుంది, పెరుగు చట్నీ కాంబినేషన్లో తినండి, బిర్యానీ చాలా బాగుంటుంది. ఇంకే అది కొంచెం ఫ్రై అయినాక పేస్ట్ అనేది కూడా వేసి మనం శుభ్రంగా కుక్ చేసుకోవాలి. అంటే మొత్తం కుక్ చేసుకోక్కర్లేదు, ఒక 75%, 85% వంకాయ ఉడికితే చాలు. కుక్ అయిపోయినాక మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. అలాగా చేసుకున్న తర్వాత అప్పుడు మనం దమ్ పెట్టుకోవడమే. మనం చికెన్ బిర్యానీ ఎలాగ లేయర్ కింద దమ్ పెట్టుకుంటామో అలాగే ఇది కూడా దమ్ పెట్టుకోవాలి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళైతే ముందు చెప్తున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మీరు రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఏ బిర్యానీకైనా సరే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా టేస్ట్ ఇస్తాయి. ఓపిక చేసుకొని కొంచెం అవి చేసి పెట్టుకోవాలి. చాలామంది ఒకటేసారి చేసుకొని స్టోర్ చేసుకుంటారు. నేనైతే ఎప్పటికప్పుడే ఫ్రెష్గా చేస్తాను. ఇక్కడ వచ్చేసి బిర్యానీకి అన్ని ఓల్డ్ గరం మసాలా, పచ్చిమిరపకాయలు, తగినంత సాల్ట్ వేసి నేను దమ్కి బిర్యానీ 75% రైస్ని ఉడకబెట్టుకుంటున్నాను. ఇది అలాగే గ్రేవీ కూడా రెడీ వస్తుంది. ఇంకొంచెం అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనం ఈ గ్రేవీ రెడీ అయిపోయినప్పటికీ. అసలు నేను బాగా వస్తుందా రాదా అని చెప్పేసి నేను అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది. ఇక్కడ చూడండి, 75% ఉడకబెట్టుకున్నాక మనం అది వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అంతా వడబోసి ఆ తర్వాత రైస్ని తీసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అదే గిన్నెలో పెట్టేస్తున్నాను నేనైతే. కొంచెం ఆయిల్ వేసిన అడుగు అనేది మాడకుండా ఉంటుందని చెప్పేసి ఆ తర్వాత కొంచెం రైస్ వేసి కొంచెం మళ్ళీ వంకాయ కర్రీ వేసి ఆ పైన రైస్ వేస్తాను. మంచిగా సర్దుకోవాలన్నమాట, సైడ్లకి లేయర్ కింద సర్దుకోవాలి, అది మొత్తం దమ్ పట్టుకునేటట్టు. ఆ తర్వాత కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే నెయ్యి వేసుకోండి. నా దగ్గర అయితే నేనైతే ఉన్నది, మా పిల్ల తిన్నదని చెప్పేసి నేను నెయ్యి వేసుకోలేదు. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టమైతే నెయ్యి వేసుకోండి, నేనైతే స్కిప్ చేశాను. ఇలా దమ్ పెట్టేసుకోవాలి. ఏదైనా వెయిట్ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో బిర్యానీ. అసలు నేను తిన్నప్పుడు వీడియో అయితే తీయడానికి కుదరలేదు, నాకు ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో. ఇంకా చూడండి, ప్లేట్లో పెట్టుకున్న పిక్స్ మాత్రమే తీసి చూపిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.